బిల్వాది కషాయం తయారు చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మామిడి ఆకులు, బిల్వ ఆకులు, చెరుకు ముక్కలు, కుంకుమ పువ్వు, శుంఠి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి తెలుసుకుందాం. సో కషాయం అన్నారు కదా. ఎస్, స్టవ్ పెట్టేసుకుందాం. రెండు గ్లాసెస్ నీళ్ళు తీసుకొని మనం చక్కగా మరిగించేసుకుందాం. ఓకే, గ్లాస్, ఇంకో గ్లాస్. ఓకే, ముందుగా ఏం వేద్దాము? ముందుగా మనం మామిడి ఆకులనే చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేద్దాము. ఇవి మనకి లేత ఆకులు ఉంటే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. సో మన ఇంటి దగ్గర లేత ఆకులు ఉంటే అవి కూడా మీరు వేసేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనము మామిడి ఆకుల్ని వేసేసుకుందాం, ఒక 2 మామిడి ఆకుల్ని. సో మనం ఇప్పుడు బిల్వపత్రాలను కూడా తీసుకుందాం. ఒక 4-5 బిల్వపత్రాలు వేసేద్దాం. ఓకే, ఒక 4-5 బిల్వపత్రాలు. బిల్వపత్రాలు అంటే తెలుసు కదా, ఇలాగ 3గా ఉంటాయి అన్నమాట. అలాగే ఆల్రెడీ ఒక 4-5 దీంట్లో ఉన్నాయి, అవి వేసేసుకుందాము. తర్వాత శుంఠి ఒక ముక్క వేస్తే సరిపోతుంది. సో శుంఠి ఒక ముక్క. అలానే చెరుకు, ఇది మనం ఒకటే వేసేసుకున్నాం. ఒకటి సరిపోతుంది. ఓకే, మనం చెరుకు గడ ఉంది కదా, ఇది మనము ఒకటి వేసేసుకుంటున్నాం. సో కుంకుమ పువ్వు ఒక 2 రెబ్బలు వేస్తే సరిపోతుంది. కుంకుమ పువ్వు ఒక 2. ఓకే, 1 అలాగే 2. ఇంకొకటి వేసేసుకుందాం, అయిపోతుంది. కరెక్ట్గా 2 వేసుకున్నాం. కుంకుమ పువ్వు అధిక మొత్తంలో తీసుకున్నా కూడా చేస్తుంది, వామిటింగ్స్ అవుతాయి. అందుకనే చాలా తక్కువగా యూజ్ చేసేది అని అంటే కుంకుమ పువ్వు మాత్రమే. మనం పసుపు కంటే కూడా తక్కువ క్వాంటిటీలో యూజ్ చేసేది కుంకుమ పువ్వే. అండ్ మనకి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా మనం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనకు కడుపులో IBS అంటారు చూసారా, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు. సో అంటే తీసుకున్న ఆహారం వెంటనే మోషన్కి వెళ్ళడం, లేకపోతే నీళ్ళ విరేచనాలు అవ్వడం, ఎక్కువగా ఆహారం జీర్ణం అవ్వకపోవడం, ఏం తినాలన్నా రుచి లేకుండా ఉండడము, కడుపులో నొప్పి రావడము, గ్యాస్ ఎక్కువగా పాస్ చేయడము, అండ్ కాన్స్టిపేషన్ కూడా వస్తుందన్నమాట. అప్పుడప్పుడు మనకి ఒకసారి లూజ్ మోషన్స్ అవుతాయి, ఒకసారి కాన్స్టిపేషన్ అనమాట. ఇట్లా ఇంటర్మీడియట్గా ఇవన్నీ వస్తూ ఉంటాయి అనమాట IBSలోనే. సో ఇవన్నీ కూడా మనకి ఎంతైతే మనం తీసుకున్న ఆహారం పైన ఆధారపడి ఉంటుందో మన మెంటల్ స్ట్రెస్ పైన కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. సో వాటన్నింటినీ కూడా మనం తగ్గించడానికి కషాయం అనేటువంటిది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అండ్ మనం తీసుకున్నటువంటి ఈ మామిడి ఆకులు ఉన్నాయి చూసారా, మామిడి ఆకులు మనకి కూలెంట్గా పనిచేస్తాయి. సో అవి మనకి శీతలీకరణ ప్రాసెస్గా ఉంటుంది. మన శరీరంలో ఉన్నటువంటి అధిక పిత్త దోషాన్ని తగ్గించడంతో పాటు జీర్ణ వ్యవస్థని మెరుగుపరచడానికి ఉపయుక్తంగా ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఎన్ని రోజులు తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి? సో ఇది మనకి కనీసం అంటే ఒక 1 నుంచి 2 నెలల పాటు కంటిన్యూస్గా తీసుకుంటే దాని యొక్క ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. అండ్ మనం దీనిలో యూజ్ చేసినటువంటి చెరుకు కూడా ఉంది కదా, ఇది మనకి మూత్రంలో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్, అలానే మజిల్స్ ఏవైతే ఉన్నాయో, యూరినరీ ట్రాక్ట్ సంబంధించిన మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కండరాలను కూడా బలంగా చేస్తాయి అనమాట. అండ్ మనం శుంఠి కూడా వాడుతున్నాం కదా, ఈ శుంఠి అనేటువంటిది మనం ఈ ప్రాసెస్ అంతా కూడా ఫెసిలిటేట్ చేయడానికి మనకి కటలిస్ట్ లాగా పనిచేస్తుంది. సో అందుకని ఈ మిశ్రమం అంతా కూడా మనకి IBS అలానే మూత్రంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి, కండరాలను బలంగా ఉంచడానికి కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసి వడబోసుకుందాం. సో చూసారా ఎంత మంచిగా ఉందో, కలర్ఫుల్గా ఉంది. సో మనకి ఏమైనా టాక్సిన్స్ ఏమైనా ఉన్నా కానీ కూడా మనం శరీరంలో అవన్నీ కూడా ఎలిమినేట్ చేయడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో న్యాచురల్గానే అంటే ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా కనీసం వారానికి ఒకసారి కషాయం తాగినట్లయితే మనకు ఒక డీటాక్స్ డ్రింక్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. ఓకే, ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఆమ్ర బిల్వాది కషాయం రెడీగా ఉంది. ఓకే, సో చూసారు కదా ఆమ్ర బిల్వాది కషాయం ఎలా తయారు చేసుకోవాలి, ఎవరెవరు తీసుకోవాలి, ఎన్ని రోజులు, ఎంత, ఎలా. సో ఇవన్నీ తెలుసుకున్నారు కాబట్టి అవసరమైన వాళ్ళు జాగ్రత్తగా పాటించండి. ప్రతి ఒక్కళ్ళు తాగినా కూడా మంచిగా హ్యాపీగా తీసేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఆమ్ర బిల్వాది కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడి ఆకులు, బిల్వ ఆకులు, చెరుకు ముక్కలు, కుంకుమ పువ్వు, శుంఠి. ఆమ్ర బిల్వాది కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు, 2 మామిడి ఆకులు, 5 బిల్వపత్ర ఆకులు, 1 శుంఠి ముక్క, 1 చెరుకు ముక్క, 2 రెబ్బల కుంకుమ పువ్వు వేసి కలుపుకొని కాసేపు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి వడపోసుకుంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ను అలాగే దాహాన్ని తగ్గించే ఆమ్ర బిల్వాది కషాయం రెడీ.